అంటే ఏంటివంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని భక్షించడం అంటే ఏంటి తెలుసా? నువ్వు ఒకరినొకరు కరుచుకుంటే నిజంగా నువ్వు జాంబివే. నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే, అలా అన్నారని కాదు, నిజం అది. ఓకే, నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే నువ్వెవరో? నిజంగా నువ్వు అదే రోగం. ఆ రోగం మన దగ్గరికి రాకుండా ఉండాలంటే, ఇలాంటి వ్యాధులు మనం సోకకుండా ఉండాలంటే, చెడు తలంపు రాకుండా ఉండాలంటే ఏ వ్యాక్సిన్ ఉండదు తెలుసా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించకపోతే ఏమవుతుందో తెలుసా? నశించిపోతారు అని చెప్పాడండి. నాకు వాళ్ళంటే పడదండి, వీళ్ళంటే పడదండి, ఈ ఇంటికి రానండి, ఆమె ఇంటికి రానండి, ఆమె పెడితే తినండి, ఈ పెడితే తినండి. ఇది ఏ లక్షణం? ఇది మనం సహోదరి ప్రేమించే లక్ష్యం కాదు. నువ్వు ధర్మశాస్త్రానికి అతిక్రమిస్తున్నావు, ధర్మశాస్త్రానికి వేరైపోతున్నావు నువ్వు. ఒకటి తెలుసా, పౌలు గారి ఉద్దేశం ఏం చెప్పాడు తెలుసా? నువ్వు నిజంగా నిన్ను వల్ల నీ పొరుగు వారు నువ్వు ప్రేమించకపోతే నువ్వు పోతావు అని చెప్పాడు. అంటే ఏమవుతావు? పోతావు అన్నాడు. నాశనం అయిపోతావు అని ఒక మాట చెప్పాడని. అంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్న మాట పౌలు ఉద్దేశంలో ఏంటో తెలుసా? పోతారు మీరు అన్నాడు.